హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను అయితే నిన్నటి వీడియో అండి చికెన్ కర్రీ చేశాను కదా నాకు చికెన్లోకి చపాతీ పుల్కా లాంటివి ఏమీ నచ్చవు అందుకే బగారా చేస్తున్నాను నా స్టైల్లో నేనేమి స్పెషల్గా చేయనులేండి నేను చేస్తున్నా కాబట్టి నా స్టైల్లో అంటున్నా అంతే నేనైతే బాస్మతి రైస్ తోటి చేస్తున్నా అయితే బాస్మతి రైస్ని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అన్నట్టు మర్చిపోయా రైస్ కుక్కర్లో చేస్తున్నా కాబట్టి స్టార్టింగ్ ప్రాసెస్ అంతా స్టవ్ మీదనే చేస్తున్నా లేట్ అవుతుందని కుక్కర్ని పెట్టి ఆయిల్ నెయ్యి వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ సామాన్లు వేయాలి అవి కొంచెం వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనీయాలి ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కొంచెం అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అంటే చాలా కొంచెమే వేస్తున్నా గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా ఈ టైంలోనే సాల్ట్ అది చూసారు కదా ఇలా ఎసరు వచ్చినప్పుడు రైస్ వేయాలి ఒకసారి అలా కలపాలి గరిటెని బాగా తిప్పొద్దు రైస్ విరిగిపోతాయి ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉంటే వేడి వేడి బగారా రైస్ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్